ఇప్పుడు ఈ క్వెషన్‌లో ఏమన్నారంటే లీస్ట్ నంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 5, 6, 7 అండ్ 8. లీస్ట్ నంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 5, 6, 7, 8 లీవ్స్ రిమైండర్ 3 బట్ వెన్ డివైడెడ్ బై 9 లీవ్స్ నో రిమైండర్. అంటే మీరు ఒక నంబర్ ఫైండ్ ఔట్ చేయాలి. అది 5, 6, 7 అండ్ 8తోని గనుక డివైడ్ చేస్తే రిమైండర్ 3 రావాలి. అంటే ఆ నంబర్ ఎలా ఉంటదంటే n అనే నంబర్ అనేది ఈ నంబర్ యొక్క ఎల్‌సీఎం అవ్వాలి ప్లస్ 3 అవ్వాలి. ఎందుకంటే డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3 రావాలి కాబట్టి ఆ నంబర్ 3 ఎక్స్‌ట్రా ఉండాలి. బట్ ఆ నంబర్ మీకు 9తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలంట. అంటే మీ నంబర్ ఎలా ఉండాలంటే ఇక్కడ ఇంటూ k ప్లస్ 3 ఫార్మాట్‌లో ఉండాలండి. ఇప్పుడు మీరు k వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఎళ్ళాలి. k బదులు 1 సబ్స్టిట్యూట్ చేయండి, 2 సబ్స్టిట్యూట్ చేయండి, 3 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఎక్కడ అది మీకు 9 మల్టిపుల్ అవుతుందో అది మీ రైట్ ఆన్సర్. అర్థమైందా? బట్ ఇదంతా చేసేదానికన్నా మీరు ఒక్కసారి ఆప్షన్ హెల్ప్ తీసుకోండి. మీకేమన్నారు 5, 6, 7, 8తో డివైడ్ చేస్తే ఆ నంబర్ రిమైండర్ 3 రావాలి. ఒకవేళ 9తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. అంటే మీ నంబర్ 9 మల్టిపుల్ కావాలి గదా! చెక్ చేయండి. 7, 7, 14 + 6, 20, 21 ఇది 9 మల్టిపుల్ కాదు. ఇగో చూడండి 9, 9 ఇది 9 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఉంది. 2, 5, 7, 7 + 5 12 ఇది 9 మల్టిపుల్ కాదు. 3, 3, 6, 6, 6, 12, 3, 15 ఇది 9 మల్టిపుల్ కాదు. ఇదొకటే మీ ఆన్సర్. క్లియరా అండి? అంటే మీరు ఈ సోదంతా చేయాల్సిన పని కూడా లేదు ఎగ్జామ్‌లో. రైట్? అండ్ ఇవేవి నేను ఇట్లా ఈ ఆప్షన్స్ సెట్ చేయడం కోసం నేను ఫ్రేమ్ చేసిన క్వెషన్స్ కావివి. మీరు ఒకవేళ గూగుల్‌లో ఇవి కనుక క్వెషన్స్ చేస్తే మీకు దాదాపుగా దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ క్వెషన్స్. నేను ఎక్కడో ఒక దగ్గర నుండే మంచి మంచి క్వెషన్స్ పిక్ చేసినవి నేను ఇవన్నీ. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సాలిడ్ కోన్ ఆఫ్ హైట్ 9 సెంటీమీటర్ base diameter 18 centimeter is cut out from a wooden solid sphere of radius 9. The percentage of wood that is wasted in this process is. చూడండి క్వెషన్ చూడండి. మీరు ఒకసారి నేను మీకు కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ చెప్పిన తర్వాత క్వెషన్ చాలా ఈజీ అయిపోతది. ఇప్పుడు మీకు స్పియర్ నుండి ఏం తీస్తున్నారంట? ఒక కోన్ తీస్తున్నారంట. కోన్ యొక్క హైట్ 9 ఉంది. డయామీటర్ 18 ఉంది. డయామీటర్ 18 అంటే రేడియస్ ఎంత? 9 కదా! ఇది దేని నుండి తీస్తున్నారు? 9 రేడియస్ ఉన్న ఒక స్పియర్ నుండి తీస్తున్నారు. 9 రేడియస్ ఉన్న ఒక స్పియర్ నుండి తీస్తున్నారు. ఇప్పుడు మీరు తీసే కోన్‌కి హైట్ ఎట్లా ఉందండి? తీసే కోన్‌కి హైట్ 9 ఉంది. రేడియస్ 9 ఉందంటే ఈ రకంగా తీస్తున్నారని అర్థం కావాలా మీకు? అంటే ఇప్పుడు ఈ కోన్ తీస్తున్నారు మీకు. ఇప్పుడు మీకు వేస్ట్ అయ్యే ప్లేస్ ఏది? ఈ ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది. ఇంత ప్లేస్ వేస్ట్ అయితుంది అంతే కదా! ఇప్పుడు ఇంత ప్లేస్ వేస్ట్ అవుతుందంటే ఈ వేస్ట్ అయ్యే పర్సెంటేజ్ ఎంత అని అడిగారు. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి మీరు. ఇప్పుడు ఈ కోన్ వాల్యూమ్ ఎంత ఉంటదండి? జస్ట్ మీరు ఈ హాఫ్ పార్ట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ హెమిస్ఫియర్‌ని అబ్జర్వ్ చేస్తే కోన్ వాల్యూమ్‌కి ఫార్ములా ఏముంటది? 1/3 పై r స్క్వేర్ h కదా! 1/3 పై r స్క్వేర్ h. h ఇక్కడ ఈక్వల్ కదా! ఇది 9 ఉంటే ఇది 9 ఉంది. అంటే ఇది 1/3 పై r3. హెమిస్ఫియర్ వాల్యూమ్ ఎంత? 2/3 పై r3 కదా! అంటే కోన్ వాల్యూమ్ అంటే హెమిస్ఫియర్ వాల్యూమ్ గనుక మీకు 2 అయితే కోన్ వాల్యూమ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. చూడండి టోటల్ వాల్యూమ్ 2, కోన్ వాల్యూమ్ 1. అంటే ఈ రిమైనింగ్ ప్లేస్ వాల్యూమ్ ఎంత? ఇది 1 అవ్వాలి అంతే కదా! అండ్ ఇక్కడ హెమిస్ఫియర్ ఈ పార్ట్ వాల్యూ 2 అంటే కింద పార్ట్ వాల్యూ ఎంత అవుతది? ఇంకా 2 అవుతది అంతేనా? అంటే మీరు ఏదైనా ఒక స్పియర్ నుండి ఒక కోన్‌ని గనుక మీరు బయటకు తీసినప్పుడు, కోన్ గనుక ఈ రకంగా బయటకొచ్చిందనుకోండి, మీకు స్పియర్ వాల్యూమ్ టోటల్ 4 పార్ట్స్ ఉంటే, కోన్ వాల్యూమ్ ఎంత అవుతది? 1 పార్ట్. అంటే మీ రిమైనింగ్ 3 పార్ట్స్ వేస్ట్ అవుతున్నట్టు కదా! అంటే 3/4 అంటే ఎంత? 3/4 అంటే 75% వేస్టేజ్ పోతదండి. 75% వేస్టేజ్. అంటే ఈ క్వెషన్స్‌ని మీకు ఇలా నంబర్ లాగా ఇవ్వకుండా మీకు అంటే ఏ రకంగా ఇవ్వచ్చంటే స్టేట్మెంట్ బేస్‌లో ఒక స్పియర్ నుండి స్పియర్ రేడియస్‌కి ఈక్వల్‌గా ఉండే స్పియర్ రేడియస్‌కి ఇంకొక కోన్ యొక్క రేడియస్ అండ్ హైట్స్ ఈక్వల్ అవుతాయి. అలాంటి కోన్‌ని గనుక మీరు బయటకి తీస్తే దాని వాల్యూమ్ అనేది స్పియర్ వాల్యూమ్‌లో ఎంత పర్సెంటేజ్ ఉంటదని అడగొచ్చు. ఎంత ఉంటది? 25% ఉంటది. మెటీరియల్ ఎంత వేస్ట్ అవుతుందని అడగొచ్చు. 75% వేస్ట్ అవుతది. క్లియరా అండి?